ఈ సమానత్వం అనే భావన ఈ సమానత్వం అనే భావననే 89% నుంచి 60% తీసుకొని వచ్చింది అంటున్నా నేను. ఆఫ్ కోర్స్ మీరు అనేది కరెక్ట్ పాయింట్ అనుకుంటా. ఇది కరెక్ట్ ఇది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేమన్నారు, పీస్ ఆఫ్ మైండ్ అని అన్నారు కదా. అసలు మన పీస్ ఆఫ్ మైండ్ అనేది అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు మన నేను ఒక విషయం మీకు అర్థం కాని విషయం ఏంటంటే నేను మీకు క్లారిటీ ఇస్తా. నేను ఆఫ్ కోర్స్ ఇప్పుడు అక్కడ చర్చ్ గురించి మాట్లాడి నా యాంకర్స్ గురించి మాట్లాడినా నేను. మేము ఎక్కడన్నా ఒక 10-20 మంది కలిస్తే అక్కడ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకన్నా అంటే బట్ నేనుండే ఫెజర్, నేను ఇండివిజువల్ గా నా క్యాబిన్ లో కూర్చున్నప్పుడు నాకు వచ్చే కాల్స్ కావచ్చు, నేను థింక్ చేసే విధానం కావచ్చు, నాకు ఫెజర్ గా ఉంటది. చర్చికి వెళ్ళినప్పుడు మంది ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళని చూసి కొంచెం ఓకే రిలాక్స్ నేసాను. ఇప్పుడు నేను ఇంకోటి కూడా మీకు ఏం చెప్పినా, నా ఫ్రెండ్స్ ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో యాంకర్స్, వీళ్ళ 10 మందిని కలిసినప్పుడు నాకు అదే ఫీలింగ్ ఉంటుందని చెప్పినా నేను మీకు. ఓకే చెప్పారు. మనకు అక్కడ మనం అలాంటి ఫీలింగ్ అక్కడ ఉందని చెప్పేసి మీకు ఆ ప్లేస్ నష్టం. మీకు 10 మంది యాంకర్ అంటే మీకు ఇష్టము, వాళ్ళందరితో మనసు ప్రశాంతంగా ఉంది. అలాంటి ప్రశాంతత మీరు ఎలా క్రియేట్